ఈ విషయంలో ఎవరిది తప్పు ఉన్నా అందరూ శిక్షార్హులే. ఆ తప్పు చేసిన వాళ్ళందరూ అల్లు అర్జున్తో సహా. ఇక్కడితో వదిలేస్తే బాగుండేది. కానీ నిన్న అసెంబ్లీ స్పీచ్ చూశాక, దాని తరువాత జరిగినవి చూశాక అల్లు అర్జున్ కేసుని రాజకీయం చేస్తురా అనేది అనిపించింది నాకు. రేవంత్ గారు దీని మీద ఢిల్లీ ఇండియా టుడే కాంక్లేవ్లో మాట్లాడారు, మొన్న ఒక పోలీసుల మీటింగ్లో మాట్లాడారు, మళ్ళీ అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడవలసిన అవసరం ఏంటి? ఇన్నిసార్లు మాట్లాడవలసిన అంశమా ఇది? ముఖ్యంగా కేసు కోర్టులో ఉన్నాక, కోర్టు బెయిల్ ఇచ్చినాక తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇది రేవంత్ గారు చేస్తున్న ప్రయత్నం అని నా అభిప్రాయం. అల్లు అర్జున్ చేసింది తప్పే, కానీ అల్లు అర్జున్ని రాజకీయ క్రీడలో ఒక పావుగా వాడుకుంటున్నారు అని ఈ రోజున నాకు అర్థమైంది. మీకు అనిపించట్లేదా? लेकिन मैं बोल रहा हूं, मैं नाम लेना नहीं चाहता वो मशहूर फिल्म स्टार का, क्योंकि मैं अहमियत देना नहीं चाहता, लेकिन सर मेरे इंफॉर्मेशन के हिसाब से वो फिल्म स्टार गए थिएटर को पिक्चर देखने के लिए, बैठे हुए थे, गड़बड़ हुई, उसके बाद पुलिस वाले आकर बोले कि भगदड़ हो गई, स्टैम्पेड हो गया, 2 बच्चे गिर गए हैं, एक लेडी मर गई है, तो उसके बाद में वो फिल्म स्टार पलट के ऐसा मुस्कुराते हैं और बोलते हैं अब तो पिक्चर हिट होने वाली है. ఎందుకు చెప్తున్నా అంటే, ఓవైసీ వేసింది మామూలు అభాండం కాదు కదా. ఒక మహిళ చనిపోయింది అని తెలియగానే ఆహో ఓహో నా సినిమా హిట్టే అల్లు అర్జున్ అన్నాడు అని అనడం ఇస్ నాట్ ఎ స్మాలెస్ట్ థింగ్. ఓవైసీ అక్కడ ఉండి చూశాడా? ఇది నిజంగా పెద్ద అభాండం కాదా? మానవత్వం ఉన్న ఏ మనిషి, ఒక మనిషి చనిపోయింది, ముఖ్యంగా ఫ్యాన్ చనిపోయింది అంటే వా మై సినిమా ఈజ్ గోయింగ్ టు హిట్ అని అంటాడా? దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ఉందా అల్లు అర్జున్ అన్నారు అని చెప్పి? ఎక్కడైనా అసెంబ్లీ సాక్షిగా ఇలాంటి అబద్ధాలు మాట్లాడుతూ జనాలను రెచ్చగొట్టి ఈ రోజున అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసేలా చేసింది ఎవరు? దానికి కారణం ఎవరు? ఓవైసీ కాదా? అది చూసి వాళ్ళ ఇంట్లో దాడి చేయడానికి వెళ్ళారు. ఆ దాడి చేసిన వాళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలే అని ఫోటోస్ బయటికి వస్తున్నాయి. ఎవరున్నారు దీని వెనక? ప్రభుత్వమే రెచ్చగొడితే జనాలు ఊరుకుంటారా? దాడులకు తెగబడకుండా ఉంటారా? కేవలం తమ వైపు తప్పిదం ఏదీ లేదు అని చేతులు దులిపేసుకొని ఎవరో ఒకరిని టార్గెట్ చేసేయాలనే కుటిల రాజకీయం కాదా ఇది అని అడుగుతున్నారు ప్రజలు ఈ రోజున.